వెల్కమ్ టు సుమన్ టీవీ. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే, మన మెదడు, వెన్నుపూస ఈ డిపార్ట్మెంట్‌కి ఎవరు తొందరగా రారు. బికాజ్ ఇది చాలా క్లిష్టమైన సర్జరీకి, ఫంక్షనింగ్‌కి సంబంధించిన ఆర్గన్స్ అని మనందరికీ తెలుసు. అయితే తన కెరియర్‌లో కేవలం స్పైన్ సర్జరీస్ అండ్ బ్రెయిన్ సర్జరీస్, న్యూరో సర్జరీ మీద స్పెషలైజ్ చేయాలి, ఫోకస్ చేయాలనే ఒక సంకల్పంతో బయలుదేరారు డాక్టర్ బాల రాజశేఖర్ గారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్స్‌లో క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీగా వ్యవహరిస్తూ ఆయన కెరియర్లో దాదాపు 40-50 వేల మంది పేషెంట్లను చూడడమే కాకుండా క్లిష్టమైన సర్జరీస్ కనీసం 6-7 వేలు చేసుంటారు గత 10-15 సంవత్సరాల్లోనే. ఇంకా ఆయన కెరియర్ని కొనసాగిస్తూ ఇప్పుడు స్పైన్కి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తేడా కొడుతోంది. అంటే ఈ మధ్యకాలంలో మారుతున్న జీవన శైలిలో, ఒత్తిడిలో రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్, ఇంకా అన్యూరిజమ్స్, ఇంకా ఏవేవో వింటున్నాం. సో వీటన్నిటికీ పరిష్కారాలు ఏమిటి? మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి? ద మోస్ట్ క్రెడిబుల్ ఎక్స్‌పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ డాక్టర్ బాల రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చేసిన అతి కాంప్లికేటెడ్ క్రిటికల్ సర్జరీ మీకు చాలా మంచి అరే నేను ఇది ఎంచుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. మై పేరెంట్స్ అండ్ మై గురూస్ మస్ట్ బి సో హ్యాపీ అనుకున్నాను. మనకి పీజేలో విత్ ద ప్లేస్ వేర్ ఐ డిడ్, సో వీ హ్యాడ్ అండ్ అన్యూరిజమ్స్ డే అండ్ నైట్ చూసేవాళ్ళం. ఎవ్రీ డే వీ యూస్ టు ఆపరేట్ ఎ లాట్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ప్రేయర్ ప్రాక్టీస్లోకి వచ్చాక, సో దెన్ ప్రేయర్ ప్రాక్టీస్లోకి వచ్చినాక ఇట్ వాస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్. మనకు అక్కడ సీనియర్స్ ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. సో వెన్ వీ కమ్ టు ప్రేయర్ ప్రాక్టీస్ వీ హ్యావ్ టు కీప్ మెనీ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది పేషెంట్ది, ప్రోగ్నోసిస్ ఎలా ఉండబోతుంది, అండ్ ప్రైవేట్లో యూ విల్ నాట్ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ యాజ్ యూ హ్యావ్ ఇన్ ఇన్స్టిట్యూట్. సో యూ ఆర్ ద సోల్ అండ్ హోల్ అండ్ సోల్ పాయింట్ హియర్, పేషెంట్తో కానివ్వండి, సర్జికల్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి. సో ఇనీషియల్లీ వీ యూస్ టు హ్యావ్ సమ్ డిఫికల్టీస్. ఇట్లా సో ఏమవుతా ఉంది అట్లా ఇనీషియల్. కానీ మాకు ఆ డిసిప్లిన్ ఇది ఈజ్ లైక్ పీజీఐ చండీగఢ్ వెన్ ఐ వాస్ డూయింగ్. నాకు ఇప్పుడు ఎట్లా ఉందో మనకు తెలియదు, ఆల్మోస్ట్ 15 years. సో వీ యూస్ టు డూ 36 hours 48 hours డ్యూటీస్. అంటే జనరల్ సర్జరీలో మాకు వార్డ్ రెసిడెన్సీ ఉంటే వీ యూస్ టు స్టే ఇన్ ద వార్డ్ ఫర్ 6 months. అబ్బాబాబా. మధ్యలో వారానికి ఒకసారి ఎప్పుడో బట్టలు మార్చుకోవడానికి హాస్టల్ రూమ్కి వెళ్ళేవాళ్ళం. సో దట్ వాస్ ద ట్రైనింగ్ విచ్ వీ హ్యాడ్. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినప్పుడు సో ఇట్ వాస్ నాట్ దట్ డిఫికల్ట్. కానీ దేర్ ఆర్ ఛాలెంజెస్, అంటే ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, పేషెంట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఫస్ట్ ఐ హ్యాడ్ టు ఆపరేట్. ఫస్ట్ ఐ జాయిన్డ్ ఇన్ కామినేని, ఇంకోటి ఇట్ వాజ్ వెరీ గుడ్, మనకి మంచి పుష్ ఇచ్చిన హాస్పిటల్. సో దేర్ ఐ యూస్ టు డూ ఆపరేషన్ ఫర్ ద బ్రెయిన్ ట్యూమర్స్, పెద్ద పెద్ద సిపి యాంగిల్ ట్యూమర్స్ ఇట్లాంటివి ఒక్కనే చేసేవాడిని ఫర్ 6 to 7 hours. సో వెన్ ఐ యూస్ టు సీ దెమ్ హ్యాపీ, సో యూ ఫీల్ దట్ ఇట్స్ గ్రాటిఫైడ్. సో దెన్ ఐ మూవ్ టు స్టార్లో ఉన్నప్పుడు, అండ్ దెన్ సేమ్ మెనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోంచి ఆరోగ్యశ్రీ అవన్నీ ఉండేవి అప్పుడు. సో యూస్ టు డూ మెనీ కేసెస్, ట్యూమర్స్ కానివ్వండి, స్పైన్ ట్యూమర్స్ కానివ్వండి, అండ్ స్పైన్ కూడా ట్యూమర్స్ వస్తాయా? మెనీ ట్యూమర్స్. దీస్ ఆర్ థింగ్స్ విచ్ గివ్ సాటిస్ఫాక్షన్. చిన్న పాప 15-16 years, మేబీ 20 years బిలో, స్పైనల్ కార్డ్ లోపల ట్యూమర్, స్పైనల్ కార్డ్ లోపల వెన్ను నరంలో ట్యూమర్. ఇలాంటివి మనం చేసేటప్పుడు కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అంటే చేసిన తర్వాత కాళ్ళలో ఏమైనా వీక్నెస్ వస్తుందా, లేకపోతే యూరిన్ రిటెన్షన్ ఏమైనా ఉంటుందా, సో ఇట్లాంటివన్నీ మానిటరింగ్ పెట్టుకొని చేస్తాము. సో ఈ వన్స్ వీ డూ అయిపోయాక, వాళ్ళు బాగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని దే హ్యావ్ కిడ్స్, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, సో జాబ్స్కి వెళ్తున్నారు, మనకు వచ్చి కనపడతారంటే సో మనకు చాలా గ్రాటిఫైయింగ్ అనిపిస్తుంది. అంటే మనకి చాలా చాలా అంటే కాంప్లికేషన్స్ అనేవి ఎవ్రీ సర్జన్ విల్ ఫేస్ కాంప్లికేషన్స్ త్రూ అవుట్. అంటే సర్జరీ చేసేవాళ్ళు నా వల్ల అందరూ బాగా అయిపోయారు అంటే తప్పది. సర్జన్స్ కన్నప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఎవరు కావాలని తెలిసి చేయాలనుకోరు, బట్ ఎస్పెషల్లీ ఇంత క్రిటికల్ బ్రాంచ్ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ కొన్ని అవుతుంటాయి. కరెక్ట్. బట్ హౌ వీ టేక్ ఇట్. ఈ చిన్న పాప వచ్చినప్పుడు ఆ స్పైన్ సర్జరీ చేసినప్పుడు ముందు ఎలా ఉండింది తన పరిస్థితి? తర్వాత ముందు వీక్నెస్ అట్లా ఉండేది, నడవలేకపోవడము. సో ఇట్లాంటివి మనం చేశాక వాళ్ళు పని చేసుకొని ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలతో వస్తున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆల్సో, బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అప్పుడు మనకి 15-16 years బ్యాక్ ఆపరేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి బాగుందని, వాళ్ళు వేరే సమస్య అయితే, అంటే ఇప్పుడు మన బ్రెయిన్ ట్యూమర్ ఆపరేట్ అయితే ఇప్పుడు మళ్ళీ డిస్క్ సమస్య మన దగ్గరకు రావడం. సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే యూ ఫీల్ అఫ్ కోర్స్, అంటే డాక్టర్స్ పేషెంట్గా చూడడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇట్స్ నాట్ లైక్ ఎ వెరీ హ్యాపీ సిచ్యువేషన్. రోగి మీ దగ్గరకు వస్తున్నట్టు వాళ్ళు బాధతో వస్తాడు, సో వీ డోంట్ ఫీల్ హ్యాపీ, బట్ అట్లీస్ట్ వీ కెన్ గివ్ హిమ్ గుడ్ క్వాలిటీ, ఒక లైఫ్ ఇవ్వగలిగాము అన్న ఫీలింగ్, ఇట్ ఈస్ గుడ్ ఇదన్నమాట. మీ ఛానల్ స్టార్ట్ చేసి మా సుమన్ టీవీలో మిస్ఇన్ఫర్మేషన్కి చెక్ పెడుతూ క్రెడిబుల్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా మీ స్పెషలైజేషన్లో న్యూరో సర్జరీ,
బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ అండ్ ఓవరాల్గా మన వ్యవస్థని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే విషయాలపై మేము అవగాహన కల్పించాలని పూనుకున్నాము. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్ విల్ కమ్ టు యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు గివ్ అవర్ వ్యూవర్స్ ప్రాపర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. గ్రేట్ ఎఫర్ట్ అండ్ ఐ అప్రిషియేట్ దిస్ ఎఫర్ట్ బికాస్ మనం చూస్తున్నాం కదా మిగతా వాళ్ళ డాక్టర్స్ ఇంటర్వ్యూస్ అవి ఇవి ఉంటాయి కానీ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ అవేర్నెస్ ఆస్పెక్ట్ అనేది ఇంత లార్జ్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఏ రియల్లీ అప్రిషియబుల్ ఇనిషియేటివ్. బట్ మీరు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో మీరు సర్జరీలు బ్రెయిన్స్ స్పైన్స్ చూస్తూ మా కోసం మన ప్రేక్షకుల కోసం సమయం కేటాయించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు పిలిచారు. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ మీరు కానీ నేను కానీ ఎవరైనా అండ్ వీఆర్ ఆల్ ద మెంబర్స్ హియర్ వీ హ్యావ్ టు క్రియేట్ అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం సొసైటీలో ఒక మంచి చేద్దాము అది అనే ఉద్దేశంతో చేస్తున్న ఇనిషియేటివ్. థింక్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. Thank you.